ఈ మధ్యకాలంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వినిపించింది. దానికి కారణం ఏంటిది అని అంటే ఆయా పార్టీలలో ఉన్నటువంటి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న లేదా కొన్ని కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి మొన్నటి ఎన్నికల్లో గెలిపించినటువంటి కొన్ని బీసీ సంఘాల వాళ్ళు ఈ బీసీలకు ఏదో జరగబోతుంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది, మేమంతా తిరుగుబాటు చేస్తున్నాము, మేమంతా దీన్ని ఎదిరిస్తాము, ఈ అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము అని పెద్ద పెద్ద పదాలతోటి, ఇంకా బీసీలకు అన్యాయం జరిగితే మేము సహించము, బీసీలే అన్ని రెడ్డి వెలమలు లేదా ఇతర వర్గాలే కొల్లగొట్టుకొని పోతున్నారు అని ఈ విధమైనటువంటి భాష ఈ ఆయా అగ్రకుల పార్టీలలో వినబడ్డది. అంటే ఆయా అగ్రకుల పార్టీలలో ఉన్నటువంటి కొద్దిమంది నాయకులు ఈ రకమైనటువంటి భాషను వెదజల్లి ఇంకా బీసీల పక్షాన పోరాటం చేస్తున్నట్టు, ఇంకా బీసీల తరపున వీళ్ళంతా కూడా ఆయా పార్టీలని ధిక్కరించి ఇంకా మాకు అన్యాయం జరిగితే ఊరుకోము, మేము అవసరమైతే బయటకు వచ్చైనా పోరాటం చేస్తాము అన్నట్టుగా ఆ విధమైన పదజాలము బయటికి రావటం జరిగింది. మీరు అన్నట్టుగా ఇంకా కులగణన, బీసీ కులగణన అనేది కూడా ఒక పెద్ద మార్పు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏదో కొత్తగా సృష్టించినట్టు, కాంగ్రెస్ పార్టీ ఏదో బీసీలకు ఇటువరకు అన్యాయం చేయనట్టు, బీసీలకు కులగణన అనే పేరుతోటి ఒక విప్లవాన్నే ఈడ తీసుకురాబోతుంది అన్నట్టుగా, అసలు ఆ విధంగా బీసీ కులగణన గురించి పెద్ద ఎత్తున చర్చ ఆయా కొన్ని బీసీ సంఘాలు, కొంతమంది ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు ఒకాల్త పుచ్చుకొని విపరీతంగా ప్రచారం చేయటం జరిగింది. ఇదంతా కూడా మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో ఒక పెద్ద చర్చ. అంటే బీసీల కులగణన అనేది ఒక చర్చ. తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు ఆయా పార్టీలలో ఉండి కొద్దిగా వాయిస్ బలంగా వినిపించటం వల్ల ఇంకా బీసీలకు ఏదో జరగబోతుంది, నిజంగానే బీసీలంతా ఏకం కాబోతున్నారు అని ఈ విధంగా రాష్ట్రంలో ప్రజలంతా అనుకునే పరిస్థితి ఒకటి సృష్టించబడ్డది. కానీ ఇవన్నీ మేము గత 40 ఏళ్ల నుంచి ఎన్నోసార్లు చూసినటువంటి ఆయా అగ్రకుల పార్టీలలో టికెట్లు లభించినటువంటి వాళ్ళు, అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తి గట్టిగా మాట్లాడినటువంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు, పోయారు. సద్దుమణి గారు వీళ్ళంతా కూడా ఇవన్నీ మామూలే. ఆయా పార్టీలకు ఇది కొత్త ఏమి కాదు. బీఆర్ఎస్లో కానీ, టీఆర్ఎస్లో కానీ, కాంగ్రెస్లో అయితే ఇవన్నీ నిత్యకృత్యమే. అందులో ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు, ఎంతోమంది తిరుగుబాటు చేస్తుంటారు, ఎన్నో మాట్లాడుతుంటారు, చీలికలు పేలికలకు కూడా గురవుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్ని చూసి బీసీ సమాజం అంతా ఇంకా వీళ్ళంతా పెద్ద మొత్తంలో ఏదో చేయబోతున్నారు, పార్టీ పెట్టబోతున్నారు, ఇంకా మొత్తం అగ్రకులాలకు వ్యతిరేకంగా వీళ్ళే పోరాటం చేస్తారు, వీళ్ళే యోధులు, వీళ్ళ దగ్గర సత్తా ఉందని ప్రజలు అనుకునే వాళ్ళు, కొంతమంది నమ్మేవాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి నిజానికి అవన్నీ కాంగ్రెస్ పార్టీకి అన్నీ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీకి ఎట్లా మేనేజ్ చేయాలి, ఇట్లాంటి వాళ్ళను వచ్చినప్పుడు ఎట్లా వాళ్ళను బుజ్జగించాలి, ఏ విధంగా మెల్లమెల్లగా వాళ్ళను సైడ్ ట్రాక్ చేయాలి, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్కి కానీ వెన్నతో పెట్టిన విద్య. వీళ్ళందరికీ తెలియదు. వీళ్ళంతా కూడా ఏందనంటే పిల్లకాకి ఏమి తెలుసు, ఉండేది దెబ్బ అని వీళ్ళంతా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఇక మేమేదో అడగంగానే భయపడిపోయి ఇక కాంగ్రెస్ పార్టీ ఇంకా మొత్తం రెడ్డి వర్గాలకు ఉన్న సీట్లన్నీ తగ్గించేసి ఇక బీసీలకు ఇచ్చేస్తుంది, ఇక మేము భయపెట్టగానే కాంగ్రెస్ పార్టీ భయపడిపోతుంది, నామినేటెడ్ పదవులన్నీ ఇస్తారు, అన్ని పంచి భాగస్వామ్యం ఇస్తారని ఈ కొత్తగా వచ్చినటువంటి బీసీ నాయకులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే రిటైర్డ్ అయినటువంటి ప్రొఫెసర్లు, కొంతమంది మేధావులు ఇక మేము ఏదో అడగగానే కాంగ్రెస్ పార్టీలో ఏదో అద్భుతాలే జరగబోతున్నాయి, మార్పులే జరగబోతున్నాయి, త్వరలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున మాకు అనుకూలంగా రాబోతున్నాయి, భయపడిపోతుంది కాంగ్రెస్ పార్టీ అని ఇట్లా అనుకొని ఎన్నో రకాలుగా భావించి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే మజాక కాదు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీకి అన్నీ తెలుసు. ఇట్లాంటి వాళ్ళని ఎంతోమందిని చూసి సమయానుకూలంగా బుద్ధిగరిస్తే కొంతకాలము మళ్ళీ సద్దుమణుగుతారు. ఇప్పుడు ఇటువరకు మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు మాట్లాడటం లేదు. ఇప్పుడు మళ్ళీ అంతా సైలెంట్ అయిపోయారు. అంటే బీసీ ఉద్యమం బలంగా రావాలి అని అంటే నేను అనుకునేది ఏంటనంటే ఇవన్నీ చెదురుమదురుగా చిన్న చిన్నవిగా బరస్ట్ అవుతూ వస్తూ ఉంటాయి. కానీ నికరంగా ఒక బీసీ మూమెంటే జరగాలి అని అంటే
కాంశీరామ్ గారి తరహాలో మేము గత అనేక సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం, బహుజనులకు రాజ్యాధికారము అని ఒక కాన్సెప్ట్ తోటి నికరంగా నిలబడి పనిచేసి బీసీల నాయకత్వంలోనే, ఎస్సీల నాయకత్వంలోనే, బహుజనుల నాయకత్వంలోనే ఒక పార్టీని స్థాపించుకొని దాని ఆధ్వర్యంలో మరి బలపడి ప్రజలలోకి వెళ్ళి ఒక పార్టీ ద్వారానే ఎన్నికలలో పోటీ చేయటం ద్వారా ఆ విధంగానే మార్పు వస్తుంది. ములాయం సింగ్ కానీ, లాలూ ప్రసాద్ కానీ, స్టాలిన్ కానీ, ఇలాంటి వాళ్ళంతా డిఎంకే లాంటి పార్టీలు కానీ అవి స్వతహాగా బడుగు బలహీన వర్గాల తరపునే పార్టీని ఏర్పాటు చేసుకొని బీఫామ్లు ఇచ్చుకొని ఎన్నికలలోకి పోతే నిలబడుతుంది. గెలిచినా కొంత ఆలస్యమైనా అదే కరెక్ట్ మెథడ్. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు గట్టిగా అడగగానే ఏదో భయపడిపోయి ఇచ్చిన పార్టీలు ఏమీ లేవు. బీఆర్ఎస్ ఎన్నడూ భయపడి ఇచ్చింది ఏం లేదు. ఈవెన్ టీడీపీ కూడా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని ముద్దరుంది, కానీ ఎన్నడూ బీసీలకు పెద్ద మొత్తంలో టికెట్లు ఇచ్చింది లేదు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అనే పేరుంది, కానీ ఎన్నడూ బడుగు బలహీన వర్గాలను ముఖ్యమంత్రులను చేయదు, జనాభాకు తగ్గట్టుగా టికెట్లు ఇవ్వదు. అన్ని బర్రె గొర్రె ఇండ్ల స్థలాలు, స్కాలర్షిప్లు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వని పార్టీనే కాంగ్రెస్ పార్టీ. మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ. బీసీల జనగణన చేయొద్దు అని ఆపిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. అన్ని మోసాలు చేసి చివరికి మళ్ళీ తాను చేసిన మోసాలకు మళ్ళీ తానే పరిష్కార మార్గంగా మళ్ళా కులగణన చేస్తానని తాను చెప్పగానే అంత మురిసిపోతున్నారు. తానే రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేస్తే మళ్ళీ వాళ్ళనే ఇప్పుడు రిజర్వేషన్లు ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు. టికెట్లే ఇవ్వరు. ఇక్కడ తెలంగాణలో ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా మళ్ళీ ఆ పార్టీలలోనే తిరుగుతున్నారు, ఆ పార్టీలనే బతిలాడుతున్నారు, ఆ పార్టీ నాయకుల కిందనే పనిచేస్తున్నారు. ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి. ఇవ్వనటువంటి మోసం చేసిన పార్టీ చుట్టే తిరుగుతున్నారు, అన్యాయం చేసిన పార్టీ చుట్టే మళ్ళీ న్యాయం చేయమని తిరుగుతూ ఉన్నారు. ఇదొక విచిత్రకరం. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మభ్యపెట్టడానికి మొత్తం ఏంటంటే స్థానిక రిజర్వేషన్లు పెద్ద ముఖ్యమైనవి ఏమి కావు. స్థానిక రిజర్వేషన్లలో అసలు అధికారాలే లేవు. ఉన్నాయల్లా అసెంబ్లీలోనే, పార్లమెంటులోనే అధికారం ఉంది. వాటిని పట్టుకోవడానికి చూడాలి. కానీ స్థానిక రిజర్వేషన్లలో ఆల్రెడీ 40-50% జనరల్ సీట్లలో కూడా మనం గెలుస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు స్థానిక రిజర్వేషన్లో పెంచాలి అని బీసీలందరినీ పక్కదారులు పట్టించి మళ్ళీ అసలు అధికారాలే లేవు. దానివల్ల అసలు ఏం మార్పులు జరిగేది ఏమీ లేదు. కాబట్టి అసెంబ్లీ సీట్ల మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టాలి, పార్లమెంట్ సీట్ల మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. దానికోసం బీసీ ఉద్యమాలు పనిచేయాలి, బీసీ నాయకులు పనిచేయాలి. కానీ స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు ఇచ్చినా దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి అది పెద్ద ముఖ్యమైనది కాదు. కులగణన అయితే చేయాలి. దేశంలో ఉన్న ప్రతి కులాన్ని కూడా కులగణన చేయాలి. ఒక బీసీలదే కాదు, అన్ని కులాల జనాభా ఉండాలి. ఏ సమయం వచ్చినా పరిశీలించి కొన్ని మార్పులు, విధి విధానాలు రూపొందించడానికి బ్రాహ్మణులకైనా కులగణన ఉండాలి, రెడ్డి సమాజం కులగణన ఉండాలి. అన్ని కులాల కులగణన, దేశంలో ఏ కులాలు ఎప్పుడు జీవించాయి, ఎంత జనాభా ఉంది అనేది తెలవాలి. కాబట్టి దానికోసం కులగణన చేయాలి. ఇప్పుడు కులగణన లేక బీసీల జనాభా తెలియక బీసీలకు టికెట్లు ఇవ్వటం లేదా అనేది అనుకుంటున్నారు. బీసీ కులగణన జరగగానే ఇక మొత్తం అన్ని పార్టీలు ఏదో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వబోతున్నాయి, ఎంపీ టికెట్లు ఇవ్వబోతున్నాయి, ఇంతకాలం బీసీల జనాభా లేకపోవటం వల్లనే ఇవ్వలేదు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇవ్వటానికి ఇష్టం లేదు. ఇప్పుడున్న పార్టీలకు ఇష్టం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చు బీసీలకు, కానీ ఇష్టం లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, బీసీల జనాభా లేనందువల్ల ఇవ్వటం లేదు అని బీసీలు అనుకుంటున్నారు. బీసీ నాయకులు ప్రచారం చేస్తున్నారు ఆ విధంగా. కాబట్టి క్లారిటీ లేకుండా ఊరికనే అడ్డగోలిగా ఓసారి మాట్లాడతారు, ఓసారి చల్లబడతారు, ఓసారి వాళ్ళ చుట్టూ తిరుగుతారు, వాళ్ళకు శాలువలు కప్పించుకుంటారు, వాళ్ళతోటి పని చేయించుకుంటారు, మరొకసారి తిట్టినట్టుగా మళ్ళీ వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ రకరకాల నటనలు, రకరకాల పిల్లి మొగ్గలు వేస్తూ తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మరి బీసీ ఉద్యమం అనంటే పకడ్బందీగా ఒక రాజకీయ పార్టీ ద్వారానే పోవాలి. అది ఇప్పుడు గెలిచినా గెలవకపోయినా సిస్టమ్ అయితే బీసీ పార్టీ అనేది ఒకటి పెట్టుకొని బీసీలకు అనుకూలంగా ఉద్యమం చేస్తూ నికరంగా బయట పోరాటం చేయాలి. ఆ విధంగా కాకుండా బీఆర్ఎస్లో లోపల అందులో ఉన్న బీసీ నాయకులు ఒకరిద్దరు ఏదో గట్టిగా మాట్లాడితే ఇంకా రాబోతుంది, మారిపోతుంది అని అనుకుంటే అట్లా దేశంలో ఏ రాజకీయ పార్టీ మారలేదు, ఎవరు టికెట్లు తీసిచ్చింది లేదు. కాబట్టి ఇవన్నీ మరి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ పార్టీనే బీసీల నాయకత్వంలో అందరు ఏకమై, పార్టీలకు అతీతంగా ఏకమై ఒక బీసీ పార్టీ పెట్టుకుంటే తప్ప మార్పులు లేదనేది మరి నా ఉద్దేశం.